నమస్తే, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రేక్షకులందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ రోజు నాగుల చవితి కదండి, మరి పొద్దున్నే పూజ చేసుకుని ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉంటారు, లేదా చక్కటి నైవేద్యాలు చేసి స్వామివారికి పెట్టేసి ఆ నైవేద్యాలు హ్యాపీగా లాయం చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు నాగుల చవితి. అవునండి. అందరూ కూడా చాలా బిజీగా పొద్దున్నే లెగిసిన దగ్గర నుంచి హ్యాపీగా స్నానాలు అవి చేసేసి పాలతో ఈ రోజు చాలా ఎక్కువ పని, చాలా డిమాండ్ కూడా ఉంటుంది. సో మరి అలా ఇందాక నేను ఆల్రెడీ చెప్పేశాను వాళ్ళకి, హ్యాపీగా ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉపవాసాలు ఉంటారు, లేదు నైవేద్యం పెట్టుకునే వాళ్ళు ఏంటంటే మంచి మంచి నైవేద్యాలు చేసి స్వామి వారికి పెట్టి అందరికి ప్రసాదం పెడుతూ ఉంటారు కదా. సో అలాగా ఈ రోజు మీరు ఏం చేయబోతున్నారు మరి నాగుల చవితి సందర్భంగా? మెయిన్ గా ఈ రోజు ఏంటంటే నువ్వులు కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటారు, తర్వాత పాలు కంపల్సరీ, ఇందాకే అనుకున్నాం కదా కంపల్సరీ. ఈ రెండింటి కాంబినేషన్ లో పరమాన్నం చేస్తున్నాం, నువ్వుల పరమాన్నం. ఓ, సో మీరు కూడా ఈ రోజు అవసరమైన రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని వాటితోనే వంట చేసేస్తున్నారు. మీరు చెప్పారు కదా కొద్దిమంది కూడా ఉపవాసాలు ఉంటారు, అలాంటి వాళ్ళు తీసుకోవడానికి కూడా బాగుంటుంది. యా, ఓకే. మరి నువ్వుల పరమాన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నువ్వుల పరమాన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, వేయించిన నువ్వులు 1 టేబుల్ స్పూన్, నువ్వుల పొడి 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలని చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. ముందుగా నేను అన్నం ఉడికించి పెట్టేశానండి. కొంచెం మెత్తగా అయితే బాగుంటుంది పరమాన్నం కాబట్టి, సో కొంచెం మామూలుగా కంటే పొడి కంటే ఇంకొంచెం ఎక్కువగా ఉడికించి పెట్టేశాను. సో ముందు డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం. సో పరమాన్నం కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంటే బాగుంటుంది. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండి, కాజు, బాదం, కిస్మిస్, సో ఇవి పక్కన పెట్టేసుకున్నాం. సో దీంట్లోనే పాలండి, కాచి చల్లార్చిన పాలు. సో ఇవి కొంచెం మరిగేప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న అన్నం, అలాగే బెల్లం తురుము కూడా. సో బెల్లంతో చేస్తేనే బాగుంటుంది. సో బేసిక్ గా మనకి పరమాన్నం టేస్ట్ కూడా బెల్లంతోనే బాగుంటుంది. సో అది కాక ఇలా కొంచెం అకేషనల్ గా మనం చేసుకున్నప్పుడు ఏంటంటే బెల్లంతో చేసుకుంటేనే బాగుంటుంది. మోస్ట్లీ అంటే ఇలా ట్రెడిషనల్ ఐటమ్స్ అన్ని కూడా బెల్లం యూస్ చేస్తే వాటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న రైస్, సో ఇలా బాగా కలిపేసి అది కొంచెం బాగా కలిసిపోయిన తర్వాత బెల్లం తురుమండి. సో ఈ బెల్లం కొంచెం కరిగితే మనము పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సో అది ముందే మనం వేయించేసి పౌడర్ చేసి పెట్టేసుకోవడం రాజు గారు? అంతేనండి. నువ్వులు కొంచెం బాగా దూరగా వేయించేసి మనం పొడి కొట్టి పెట్టేసుకోవాలి. సో కొన్ని ఆ పలంగా వేస్తున్నాను, పైనుంచి పప్పులాగా వేస్తాం, కొంచెం కరకరలాడుతూ బాగుంటుంది. ఇది మనకు కొంచెం దగ్గరికి రావాలి. ఓకే అండి, ఇక్కడ ఈ బెల్లం కరుగుతుంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వెండి వస్తువులు శుభ్రం చేసుకున్న తర్వాత తేమతో అలాగే పెట్టేయకూడదు. మంచి కాటన్ బట్టతో కానీ లేదా పొడి బట్టతో కానీ శుభ్రంగా తుడిచి ఎత్తి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ నీళ్లలో ఉన్నటువంటి క్లోరిన్ వల్ల ఒకసారి శుభ్రం చేసిన వెండి వస్తువులు మళ్ళీ నల్లబడే అవకాశం ఉంది. కాబట్టి తేమ లేకుండా శుభ్రంగా తుడిచి ఎత్తి పెట్టుకోవాలి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. కరిగిందా రాజుగారు బెల్లం అంతా? ఓకేనండి. సో ఇలా మామూలుగా కాకుండా మనం రైస్ ఉడికించేటప్పుడు లేకపోతే కొంచెం పాలల్లో ఉడికించుకున్నా అది కొంచెం బాగా వస్తుంది. సో ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా రైస్ కు బాగా తెలుస్తుంది. మిగతా ప్రాసెస్ కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. ఇక్కడ మనం పాలలో కాసేపు మళ్ళీ ఉడికించుకున్నాం కదండి కొంచెం. సో అలా కాకుండా ముందుగానే మనం రైస్ తో పాటు మనం పాలు కూడా వేసేసి ఉడికించుకుంటే అది కూడా డిఫరెంట్ గా ఉంటుంది. లేదా కొంచెం టేస్ట్ కూడా కొంచెం చేంజింగ్ గా రావాలి అనుకుంటే కొబ్బరి పాలతో ఒకసారి
సోయా పాలతో ఒకసారి. సో ఇలా చేసుకుంటే మనకు ఆ టేస్ట్ లో కూడా కొంచెం వేరియేషన్ తెలుస్తూ ఉంటుంది. సో బజార్ లో దొరికిన పర్లేదు, లేకపోతే ఇంట్లో కొబ్బరి చిప్పులో ఉన్న వాటిని ముఖ్యంగా ఇలాంటి టైమ్స్ లో ఎలాగో మనకి కొబ్బరి చిప్పులు ఇంట్లో ఉంటాయి కదా ఎలాగో, సో అప్పుడు హ్యాపీగా వాటిని వాడేసేయచ్చు. దాంతో పాటు కొంచెం అదే పచ్చి కొబ్బరి తురుము, కొబ్బరి వాడినప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి తురుము అలాంటిది వేసుకుంటే కొంచెం ఆ కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. సో కొంచెం కొబ్బరి ముక్కల్లాగా లేకపోతే తురుములాగా వేసినా కూడా కాస్త మధ్య మధ్యలో క్రంచినెస్ తగులుతూ బాగుంటుంది. సో ఎండు కొబ్బరి కానీ లేకుంటే పచ్చి కొబ్బరి నేతిలో కొంచెం వేయించి వేస్తాం కదా, చాలా బాగుంటుంది. పొంగల్కి అలా అయితే మనకి ఆ ఎండు కొబ్బరి మంచి టేస్ట్ ఇస్తుంది. డ్రై ఫ్రూట్స్ కంటే ఆ టైంలో అవే చాలా బాగా అనిపిస్తాయి, ఎండు కొబ్బరి ముక్కలు. ఓకే, కొద్దిగా పాలు యాడ్ చేస్తున్నానండి. ఓకే, సో బేసిక్ గా మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఈ మిల్క్ యాడ్ చేసుకోవచ్చేమో కదా. అవునండి, పాలు ఎక్కువగానే మనం దగ్గర పెట్టేసుకుంటే బెటర్. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి అండి. సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాం. సో దీంతో పాటుగా ఇంకొంచెం అడిషనల్ గా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కుంకుమ కూడా యాడ్ చేస్తున్నాం. ఇది కంపల్సరీ అని ఏం కాదండి. సో కొంచెం ఆ నువ్వుల టేస్ట్ ఎక్కువ తెలియాలి అనుకుంటే ఇది తగ్గించొచ్చేమో కదా. ఎందుకంటే మనకి కుంకుమ పువ్వు కూడా ఫ్లేవర్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి కాస్త చూసుకొని యాడ్ చేసుకోవాలి. అది మొత్తంగా లేకపోయినా మనకు ప్రాబ్లం లేదు. సో ఉంటే కొంచెం అడిషనల్ టేస్ట్. కొద్దిగా యాలకుల పొడి. ఓకే, సో దీని ప్లేస్ లో కొంచెం మనం జాజికాయ పొడి వాడుకున్న ఆ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మనకి. ఓకే, సో ఒకసారి దీంతో ఒకసారి దాంతో అలా మనం మార్చి చేసుకున్న ఆ టేస్ట్ లో కూడా డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో కొంచెం కలర్ కూడా మారిపోయింది. సో ఇప్పుడు ఫైనల్ గా మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండి. అన్ని ఫ్లేవర్స్ బాగా వస్తున్నాయి. అంటే మనం యాడ్ చేసిన నువ్వులు కానివ్వండి, లేకపోతే కుంకుమ పువ్వు, ఆఫ్ కోర్స్ యాలకుల పొడికి కూడా మంచి టేస్ట్ స్మెల్ ఉంటుంది కదా. పైన కొద్దిగా వేయించిన నువ్వులండి. ఓకే, సో పిల్లలకి ఇచ్చేప్పుడు అంటే వాళ్ళకి ఏదైనా తినేప్పుడు వాళ్ళకి కొంచెం మధ్యలో కరకరలాడుతూ వాళ్ళ క్రంచీగా ఉంటే బాగుంటుంది కదా. సో ఇలా నువ్వులు ఇలా బాగుంటుంది. ఓకే అండి, మరి వేడివేడిగా నువ్వుల పరమాన్నం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నువ్వుల పరమాన్నం తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో ఉడికించిన అన్నం, బెల్లం తురుము వేసి ఉడకనివ్వాలి. తర్వాత నువ్వుల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు, యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన నువ్వులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నువ్వుల పరమాన్నం రెడీ. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వెండి వస్తువులు శుభ్రం చేసుకున్న తర్వాత తేమతో అలాగే పెట్టేయకూడదు. మంచి కాటన్ బట్టతో కానీ లేదా పొడి బట్టతో కానీ శుభ్రంగా తుడిచి ఎత్తి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ నీళ్లలో ఉన్నటువంటి క్లోరిన్ వల్ల ఒకసారి శుభ్రం చేసిన వెండి వస్తువులు మళ్ళీ నల్లబడే అవకాశం ఉంది. కాబట్టి తేమ లేకుండా శుభ్రంగా తుడిచి ఎత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. క్యాబేజ్ ఉడికించేటప్పుడు ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఈ వాసన వల్ల చాలా మంది క్యాబేజ్ తినడానికి ఇష్టపడరు. మరి క్యాబేజ్ ఉడికించేటప్పుడు అందులో 2-3 అల్లం ముక్కలు కనుక వేసినట్లయితే వాసన రాకుండా ఉంటుంది. ఎంచక్కా కావాల్సిన వెరైటీస్ చేసుకుని హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ సీజన్లో ఎక్కువగా వేధించేవి జలుబు, దగ్గే కదా. మరి జలుబు, దగ్గు నుంచి ఉపశమనం వెంటనే పొందాలి అంటే కొద్దిగా యాలకుల పొడి తీసుకుని అందులో కొద్దిగా తేనె వేసుకుని బాగా పేస్ట్ లాగా చేసుకుని దాన్ని కనుక రోజులో 2-3 సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం దొరుకుతుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. నెయ్యి కాచుకునేటప్పుడు అందులో ఒక తమలపాకు వేసి నెయ్యి కాచుకున్నట్లయితే నెయ్యి సువాసన భరితంగా ఉంటుంది. చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది.
నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో క్యాబేజ్ అల్లం ఇగురు, అల్లం, క్యాబేజ్, పోపు దినుసులు, జీలకర్ర పొడి ముఖ్యంగా కావాలి. మీ చేతి వంటలో గార్లిక్ ఫ్రైడ్ రైస్, తరిగిన వెల్లుల్లి, బాస్మతి బియ్యం, క్యాప్సికం, మిరియాల పొడి ముఖ్యంగా కావాల్సినవి. చిక్కుడు వంకాయ మసాలా, చిక్కుడు, వంకాయలు, టొమాటో పేస్ట్, గరం మసాలా ముఖ్యంగా సిద్ధం చేసుకోవాలి. జస్ట్ మినిట్ లో వెజ్ టోస్ట్, టొమాటో, బ్రెడ్ స్లైస్లు, వెన్న, మయోనైజ్ సాస్ సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.